గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. సో మనం లాస్ట్ వీడియోస్లో 4th సెమ్ సిలబస్ మనం ఎక్కడ చెప్పుకున్నాం, తీగలో కంపనాలు మన ఫస్ట్ యూనిట్ అయితే దాంట్లో మనం రెండు వైపులా బిగించి ఉన్న ఒక తీగలో జరిగే కంపన రీతులు లేదా కంపన పౌనఃపున్యాన్ని గురించి వరకే లాస్ట్ వీడియోలో అంతవరకు మనం తెలుసుకున్నాం. అయితే ఈ వీడియోలో అంటే ఇంకా ఓన్లీ మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే చెప్పుకుందాం, ఎందుకంటే మనకి టైం చాలా తక్కువ ఉన్నది కాబట్టి ఓన్లీ నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వరకే నేను చెప్తాను. సో నెక్స్ట్ అంటే వాటికి కూడా అంటే దాని కంటిన్యూషన్ చెప్తున్నాను, లాస్ట్ వీడియో కంటిన్యూషన్ తీగలో కంపనాల్లో కంటిన్యూషన్ చెప్తున్నాను. సో తీగలో కంపనాల్లో నెక్స్ట్ మన టాపిక్ వచ్చి శక్తి రవాణా అన్నమాట. అయితే మనకి శక్తి రవాణా తీగలో అనేది శక్తి రవాణా అనేది ఈ ఎడమ నుంచి కుడికి అంటే ఎడమ వైపు నుంచి కుడివైపు అనేది జరుగుతుందన్నమాట. అయితే దీనికోసం మనం ఒక ఫిగర్ని తీసుకుందాం. దీంట్లో ఏబి అనేది ఒక తీగ, ఏబిని మనం తీగగా తీసుకుందాం. అయితే ఈ తీగలో తన్యత, దాని యొక్క తన్యతను మనం టీగాను, అలాగే సామర్థ్యం, దాని యొక్క సామర్థ్యాన్ని మనం పీగా తీసుకుందాం. అయితే తీగ మనం ఏమనుకుంటున్నాం, ఈ తీగ యొక్క బిందువు అంటే ఒక బిందువు నుంచి వేరే బిందువుకి జరిగినప్పుడు అంటే ఏ బిందువు వద్ద అది ఎక్స్ గాను, అలాగే బి బిందువు వద్ద ఎక్స్ ప్లస్ డిఎక్స్ గాను తీసుకుంటాం. ఓకే, ఈ పి బిందువు వద్ద దాన్ని విడగొట్టుకుంటున్నాం. సమాంతరంగా అయితేనేమన్నా మనం కాస్ తీటా రాస్తాం, లంబంగా అయితే సైన్ తీటా. సో ఇక్కడ టీ సైన్ తీటా, టీ కాస్ తీటా, దీని యొక్క తన్యత మనం టీగా తీసుకుంటున్నాం. సో ఇది అంటే మనం ఏమంటున్నాం, ఎడమ నుంచి కుడికి అంటున్నాం కాబట్టి ఇలా ఏబి. సో ఇది అయితే ఇప్పుడు ఏం చెప్తున్నామంటే, మనం పటంలో చూపినట్టుగానే ఏబి అనేది ఒక కంపిస్తున్న తీగ అనుకుంటే, ఈ తీగ ఎడమ నుంచి కుడివైపుకు తీగలో శక్తి రవాణా అనేది జరుగుతుందన్నమాట. అయితే ఈ శక్తి రవాణా జరుగుతున్నప్పుడు అంటే ఒక బిందువు నుంచి వేరే బిందువుకి శక్తి అనేది ప్రసారం అవుతుంది అనుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఈ తీగలో మనం ఒక చిన్న మూలకాన్ని తీసుకుందాం. ఆ చిన్న మూలకం యొక్క కాలం మనం టీ అనుకుంటున్నాం. అయితే ఆ టీ వద్ద దాని యొక్క నివేశ సామర్థ్యం అంటే సామర్థ్యం మనం పీగా అనుకుంటున్నాం కాబట్టి సామర్థ్యం పి అయితే ఆ పీని ఏ విధంగా రాస్తామంటే పి ఈజ్ ఈక్వల్ టు బలం ఇంటూ దాని యొక్క వేగంగా చెప్పుకుంటున్నాం. పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ విగా తీసుకుంటున్నాం. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్గా రాస్తున్నాం. ఓకే, అయితే దీని తర్వాత అయితే చిన్న మూలకాన్ని అంటే మనం ఏం చెప్తున్నాం, చిన్న మూలకం అనుకుంటున్నాం కదా, ఈ తీగలో మనం చిన్న మూలకాన్ని తీసుకుంటున్నాం. ఆ చిన్న మూలకం యొక్క సామర్థ్యాన్ని మనం పీగా తీసుకుంటున్నాం. ఆ పీని మనం ఎఫ్ డాట్ విగా రాసుకుంటున్న తర్వాత చిన్న మూలకానికి అయితే ఈ చిన్న మూలకానికి తీటా విలువ అనేది స్వల్పమైనప్పుడు అంటే ఇక్కడ చేసే మనం అనుకున్నాం కదా, సమాంతరంగా అయితే కాస్ తీటా, లంబంగా అయితే సైన్ తీటా. ఈ తీటా విలువ మనకి స్వల్పమైనప్పుడు దాని యొక్క బలం అనేది ఏ విధంగా ఉంటుందంటే అంటే తీటా స్వల్పం అయితే అప్పుడు దాని యొక్క బలం సో ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ సైన్ తీటా అనమాట. ఇది
తీటా విలువ మనం స్వల్పం అంటున్నాం కాబట్టి తీటా విలువ తక్కువ తీసుకుంటున్నాం కాబట్టి మైనస్ రాస్తాం, మైనస్ టీ సైన్ తీటా. అయితే మనం ఈ సిమిలర్లీ ఈజ్ ఈక్వల్ టు మనకు ఆల్రెడీ రెండు తీగలు అంటే ఫస్ట్ మనం తీర్యక్ తరంగ సాధారణ సమీకరణం నుంచి తీసుకున్నాం టీ టాన్ తీటా. సో మైనస్ టీ టాన్ తీటాగా తీసుకుంటున్నాం. సో దీని నుంచి ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ టాన్ అంటే మనకి డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద. సో దీని ఈక్వేషన్ 2గా తీసుకుంటున్నాం. ఓకే, అయితే ఇప్పుడు మనకి తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం తీసుకుంటున్నాం. ఏంటిది ఈ తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం? y ఈజ్ ఈక్వల్ టు ఏ సైన్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. సో తరంగ సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం నుంచి తీసుకుంటాం. ఇక్కడ ఏముంది మనకి డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. సో డో వై బై డో ఎక్స్ చేయాలి దాదాపు దీనికి. డో వై బై డో ఎక్స్ చేస్తే అప్పుడేమొస్తుంది? ఏ సైన్కి డెరివేటివ్ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ మైనస్ కే. సో మైనస్ ఏ కే కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఇది డో వై బై డో ఎక్స్. అయితే ఇప్పుడు డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అంటున్నాం. సో డో వై బై డో ఎక్స్ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ అంటే ఎక్స్ అనేది మనకి 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ మొత్తం 0 అవుతుంది. సో అప్పుడు మిగిలింది ఏంటి? మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ. ఓకే, సో దీన్ని మనం ఈక్వేషన్ 3గా తీసుకుందాం. అయితే మనకి డో వై బై డో ఎక్స్ అట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అనేది వచ్చింది కదా వాల్యూ. సో ఈ వాల్యూని మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సమీకరణం 2 and 3. సో ఏమొస్తుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ టీ ఇంటూ మైనస్ ఏకే కాస్ ఒమేగా టీ. ఓకే, అప్పుడు ఏమవుతుంది? ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు టీ ఏకే కాస్ ఒమేగా టీ. ఓకే, సో దీని ఈక్వేషన్ 4గా మనం తీసుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఏముంది? మనకి సామర్థ్యం కావాలంటే బలం వచ్చింది. నెక్స్ట్ వి అంటే వేగం. వేగం అంటే మనం ఏమంటున్నాం? స్థానభ్రంశంలోని మార్పు రేట్ని మనం వేగంగా తీసుకుంటాం కదా. సో అదే తీసుకుంటాం. వి ఈజ్ ఈక్వల్ టు డో వై బై డో టీ. సో డో వై బై డో టీ తీసుకున్న తర్వాత ఆల్రెడీ మనకి స్థానిక సమీకరణం యొక్క సాధారణ పరిష్కారం నుంచి మనం డో వై బై డో టీ చేద్దాం. సో డో వై బై డో టీ చేస్తే ఏ కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్ ఇంటూ ఒమేగా అంటే డో వై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ మైనస్ కేఎక్స్. ఓకే, అయితే ఇప్పుడు డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు డో వై బై డో టీ ఎట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది? ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ అంతే కదా. ఎక్స్ అంటే 0 అయిపోతుంది కాబట్టి ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని మనం 5th ఈక్వేషన్ కాబట్టి ఇది ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ వి కదా. సో వి ఈజ్ ఈక్వల్ టు ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఈ 5th ఈక్వేషన్ 4th ఈక్వేషన్ రెండింటినీ కలిపి సామర్థ్యం అంటే పీలో ప్రతిక్షేపం అంటే ఒకటే ఈక్వేషన్లో అంటే 4,5లను సమీకరణం 1లో ప్రతిక్షేపించగా. సో ప్రతిక్షేపిస్తే సో P ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ వి కాబట్టి P ఈజ్ ఈక్వల్ టు మనకి ఎఫ్ అంటే ఎంత వచ్చింది? ఏ టీకే
కాస్ ఒమేగా టీ ఇంటూ ఏ ఒమేగా కాస్ ఒమేగా టీ. ఓకే, ఇప్పుడు మనతో P ఈజ్ ఈక్వల్ టు, సో P ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ కే ఒమేగా కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకే, కాస్ స్క్వేర్ ఒమేగా టీ అంటే ఏ స్క్వేర్ టీకే కాస్ స్క్వేర్ ఒమేగా టీ. సో అయితే ఇప్పుడు సామర్థ్యం మనం పీగా తీసుకుంటున్నాం. అయితే ఈ సామర్థ్యాన్ని ఎలా రాస్తామంటే, అంటే సామర్థ్యం అంటే పి అనుకుంటున్నాం, కానీ సరాసరి సామర్థ్యం దాన్ని మాడ్ పి తీసుకుంటాం అయినా. సో దీన్ని ఎలా రాస్తామంటే mod p is equal to 1 by tau integral of 0 to tau p dt గా తీసుకుంటాం. సో p dt గా తీసుకుంటాం. p అంటే మనకు వచ్చిన వాల్యూని ప్రతిక్షేపించుకుంటాం. ఇక్కడ 1 by tau ఇంటిగ్రల్ 0 to tau. p అంటే a స్క్వేర్ టీ కే ఒమేగా కాస్ స్క్వేర్ ఒమేగా టీ. ఓకే, సో దీంట్లో మిగతా అన్ని డిటీ కూడా ఉంటుంది ఇక్కడ మనకి, ఇంటూ డిటీ. సో ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై టౌ ఇంటూ ఇంటిగ్రల్ 0 to tau కాస్ స్క్వేర్ ఒమేగా టీ ఇంటూ డిటీ. సో దీని నుంచి మళ్ళీ ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై టౌ ఇంటూ 0 to tau కాస్ స్క్వేర్ ఒమేగా టీని మనం ఎలా రాస్తామంటే 1 ప్లస్ కాస్ 2 ఒమేగా టీ బై 2గా ఇంటూ డిటీ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేస్తున్నామంటే సపరేట్గా విడగొట్టుకుంటాం అన్నమాట. సో ఎలా అంటే ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై టౌ ఇంటిగ్రల్ 0 to tau 1 by 2 ఇంటూ డిటీ ప్లస్ కాస్ 2 ఒమేగా టీ బై 2 ఇంటూ డిటీ. సో ఈ విధంగా అన్నమాట సపరేట్గా విడగొట్టుకుంటాం. సో విడగొట్టుకున్న తర్వాత ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై టౌ ఇంటూ ఇంటిగ్రల్కి వీటిలో మనకి 2 కూడా కామన్గా ఉంది కాబట్టి బయటకు తీసుకొద్దాం. అంటే 2 టౌ ఇంటూ ఇంటిగ్రల్ డిటీ అంటే మనకి ఏమొస్తుంది టీ కాబట్టి టీ 0 to tau ప్లస్ ఈ మొత్తం మనం 0గా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది మొత్తం నెక్స్ట్ ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై 2 టౌ ఇంటూ మనం ప్రతిక్షేపిస్తాం కదా టౌ మైనస్ 0. సో టౌకి క్యాన్సిల్ అయితే మిగిలింది ఏంటి మనకి mod p ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ టీ కే ఒమేగా బై 2. ఓకే, అయితే దీంట్లో మనకి ఒమేగా అంటే 2π న్యూ అని తెలుసు, అలాగే కే అంటే 2π బై ల్యాండా, వి అంటే మనకి వచ్చింది కదా 2π బై ల్యాండా. సో దీని నుంచి టీ అంటే మనం ఎలా రాసుకుంటామంటే టీ అంటే మనం చూడండి చూపిస్తాను. దీంట్లో మనకి ఒమేగా అంటే 2π న్యూ, అలాగే కే అంటేనేమన్నా 2π బై ల్యాండా, అలాగే వి అంటే న్యూ కాదు ఇది వి అంటే రూట్ ఆఫ్ టీ బై ఎం,
సో దీని నుంచి టీ తీసుకుంటాం అనమాట. టీ ఈజ్ ఈక్వల్ టు, సో టీ ఈజ్ ఈక్వల్ టు వి స్క్వేర్ ఎంగా రాసుకుంటాం. సో వీటన్నిటిని దీనిలో ప్రతిక్షేపిస్తాం మనం. mod p ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎం, కే అంటే మళ్ళీ 2π/λ, ఒమేగా అంటే 2π న్యూ బై 2, ఒక 2కి క్యాన్సిల్. ఓకే, సో మిగిలిన ఏంటి మనకి. అలాగే మళ్ళీ నెక్స్ట్ లాంబ్డా అంటే మనం ఏమి రాసుకోవచ్చు, న్యూ బై విగా రాసుకోవచ్చు, లేకపోతే న్యూ బై సిగా కూడా రాసుకోవచ్చు కదా. సో దాన్ని ప్రతిక్షేపించుకుందాం. సో mod p ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎం, ఏ స్క్వేర్ వి స్క్వేర్ ఎం ఇంటూ ఇక్కడ ఏమైంది మనకి 1/λ కాబట్టి అది మనకి లాంబ్డా బై ఇది v బై, మనకి ఇప్పుడు రివర్స్ అవుతుంది కాబట్టి పై న్యూ బై v ఇంటూ 2π న్యూ. సో v స్క్వేర్. సో మిగిలిన టర్మ్స్ ఏంటి, mod p ఈజ్ ఈక్వల్ టు 2π స్క్వేర్ ఏ స్క్వేర్ ఎం వి న్యూ స్క్వేర్, అంతే కదా. 2π స్క్వేర్. సో దీన్ని ఒక ఆర్డర్ ప్రకారం రాసుకుంటే మనం 2π స్క్వేర్ ఎం ఏ స్క్వేర్ న్యూ స్క్వేర్ వి అనమాట. అంటే ఏం చెప్తామంటే mod p ఈజ్ ఈక్వల్ టు శక్తి సాంద్రత ఇంటూ తరంగ వేగం అనమాట. ఇది మొత్తం శక్తి సాంద్రత ఇంటూ తరంగ వేగం. ఇది మొత్తం శక్తి సాంద్రత కిందకు వస్తుంది, ఇది తరంగ వేగం కిందకు అది తీసుకుంటాం. ఈ శక్తి సాంద్రత గురించి కూడా నెక్స్ట్ టాపిక్లో చెప్తాను, ఏ విధంగా వచ్చింది శక్తి సాంద్రత అనేది కూడా. సో ఇదనమాట సామర్థ్యం, సరాసరి సామర్థ్యం మనకి 2π స్క్వేర్ ఎం ఏ స్క్వేర్ వి స్క్వేర్ న్యూ. సో ఈ మొత్తాన్ని మనం శక్తి సాంద్రతగా తీసుకుంటే తరంగ వేగం విగా తీసుకుంటాం. అయితే ఈ పై ఈక్వేషన్ నుంచి కూడా మనం ఎలా తీసుకోవచ్చు అంటే, ఇది మనకి పౌనఃపున్యానికి అంటే పౌనఃపున్యం యొక్క వర్గానికి అనులోమానుపాతంలోను, అలాగే ఇక్కడ ఏ అనేది ఇదేంటంటే ఏ అంటే కంపన పరిమితి కదా. సో కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలోను, అలాగే శక్తి సాంద్రతకు అనులోమానుపాతంలోనూ ఉంటుందని చెప్పుకుంటాం అన్నమాట. ఈ శక్తి రవాణా అనేది పౌనఃపున్యానికి అలాగే కంపన పరిమితి యొక్క వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే శక్తి రవాణా మనకి ఎప్పుడు ఎడమ నుంచి కుడికి మాత్రమే జరుగుతుందన్నమాట. తీగలో శక్తి రవాణా అనేది మనకి ఎడమ నుంచి కుడికి జరుగుతూ ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది మన శక్తి రవాణా. దీని నోట్స్ మీకు ఆల్రెడీ నేను ఇచ్చాను, చూడండి. ఒకవేళ దాంట్లో నేను ఇంత డెరివేషన్ లేదు అనుకుంటే దాంట్లో చూసుకొని ఈ డెరివేషన్ యాడ్ చేసుకోండి అనమాట. ఓకే, ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్, 4 మార్క్స్కి ఇస్తారు. 4 మార్క్స్కి ఇస్తారనమాట ఇది. సో అందుకనే ఓకే, థ్యాంక్ యూ.